సెకండ్ హ్యాండ్ వస్తువుని, యూజ్డ్ గుడ్స్ని తొందరపడి కొనేయకండి. కొనే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అవి దొంగిలించబడిన వస్తువులు అయి ఉండొచ్చు. ఒకవేళ కనుక అవి దొంగిలించబడిన వస్తువులు అయి ఉంటే వాటి మీద కేసు రిజిస్టర్ అయ్యి ఉంటే పోలీసులు దాని రికవరీ కోసం సర్చ్ చేస్తుంటే ఒకవేళ ఆ రికవరీ కనుక మీ దగ్గర నుంచే అయ్యి ఉంటే మీరు కూడా క్రిమినల్లీ లైబుల్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఒకవేళ మీకు అది దొంగిలించబడిన వస్తువు అని తెలిసి కూడా కొనుంటే కనుక దగ్గరగా సెక్షన్ 317 భారతీయ న్యాయ సంహిత ప్రకారం 3 సంవత్సరాల పైన శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఇది దొంగిలించబడిన వస్తువు అని నాకు తెలియక కొన్నాను అంటే కనుక నిరూపించుకోవాల్సి ఉంటుంది. నిరూపించుకుంటే మాత్రం ఏం ప్రాబ్లం లేదు. అయితే మీకు ఆ వస్తువు పోతుంది, దానికి సంబంధించినటువంటి డబ్బులు పోతాయి. అందువల్ల మీకు ఎప్పుడైనా సరే కొన్న తర్వాత అది దొంగిలించబడిన వస్తువు అని తెలిస్తే కనుక ముందుగా లోకల్ పోలీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. ఒక ఎఫ్ఐఆర్ కాపీ మీ దగ్గర ఉంచుకోండి. దానివల్ల మీకే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ ఆన్లైన్లో కొనుంటే కనుక ఒక లైసెన్స్డ్ అథారిటీ ఉన్నటువంటి ప్లాట్ఫామ్లోనే కొనుగోలు చేయండి. ఒకవేళ కొనుగోలు చేసిన తర్వాత మీకు అది స్టోలెన్ ప్రాపర్టీ అంటే దొంగిలించబడిన వస్తువు నాకు అమ్మారు అని మీకు అనిపిస్తే కనుక వెంటనే ఆ సెల్లర్ యొక్క ప్రొఫైలు, అలాగే మీరు అతనితో కమ్యూనికేట్ అయినటువంటి డీటెయిల్స్, అలాగే మీ పేమెంట్ రిసిప్ట్ ఇవన్నీ కూడా దగ్గర ఉంచుకోండి. సో దానివల్ల మీ పేమెంటు తిరిగి వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో కొని ఉంటే కనుక మీరు ఆ సెల్లర్ దగ్గరికి వెళ్ళొద్దు, డైరెక్ట్గా పోలీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ సెల్లర్ని పట్టుకుని మీ అమౌంట్ని మీకు తిరిగి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. దీన్ని సపోర్ట్ చేసేటటువంటి ఒక లాటిన్ మ్యాగ్జిమ్ అయితే ఉంది. అదేంటంటే నెమో డాట్ వాట్ నాన్ హ్యాబిట్, అంటే నో వన్ కెన్ గివ్ వాట్ దే డు నాట్ హ్యావ్. ఎందుకంటే ఇక్కడ స్టోలెన్ ప్రాపర్టీ అమ్మే వ్యక్తికి ఆ ప్రాపర్టీ మీద ఓనర్షిప్ రైట్స్ ఉండవు. సో అతని దగ్గర లేని ఓనర్షిప్ రైట్స్ మనకెలా ఇస్తాడు? ఓనర్షిప్ రైట్ లేకపోతే ఆ వస్తువు మనది అవ్వదన్నమాట. సో ఒకవేళ దొంగిలించబడిన వస్తువు మనం కొన్నా దాని ఓనర్షిప్ రైట్స్ ఎవరికైతే ఉన్నాయో ఆ వస్తువు ఎప్పటికైనా సరే అతనికే సొంతం. థ్యాంక్ యూ.